హాయ్ బడీస్. ఇంకా వీడియోని లైక్ చేయలేదా? షేర్ కూడా చేయలేదా? ఓ షర్ట్ ప్యాంట్ అండ్ డ్రాయర్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలా మంది చూస్తున్నారా? ఇప్పుడే లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి మన ఫన్ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిరిపోయే కంటెంట్ తో మీ ముందుకు వస్తాం. జై బోరా ప్లస్. అబ్బా సూపర్. ఈ యాంగిల్లో హీరోలా ఉన్నాను. నీకు ఇంకా వయసు అయిపోలేదురా జగ్గు? ఏమండి ఏమండి అబ్బా ఫోటోలు సూపర్ వచ్చాయి. వెంటనే మన గ్రూప్ లో ఎట్టేయాలి. ఇప్పుడే కొత్త ఫోటోలు దిగాను ఫ్రెండ్స్. చూసి ఎలా ఉన్నాయో చెప్పండి. అబ్బబ్బా ఎన్నిసార్లు పిలవాలండి? వచ్చి టీ తీసుకోవచ్చుగా. ఉండవే, నా ఫోటోలు మా బాల్యమిత్రుల గ్రూప్ లో పెడుతుంటే నువ్వు ఒకదానివే. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. మీరు ఫోన్ కొన్నప్పటి నుంచి ఇంట్లో కన్నా వాట్సాప్ లోనే ఎక్కువ ఉంటున్నారు. నేనే కాదు, ఈ మధ్య ప్రపంచం అంతా ఇందులోనే ఉంటుంది. డౌట్ లేదు, మీకు ఫోన్ పిచ్చి పట్టేసింది. తీసుకోండి టీ. ఇప్పుడే లక్ష్మి పెట్టింది ఒకటి. నచ్చితే చెప్పండి, ఒక లైక్ కొట్టి. హా, ఇది కూడా వాట్సాప్ లో తోసేస్తున్నారా? ఇది వాట్సాప్ లో కాదే, ఫేస్బుక్ లోకి. అయ్ అప్పుడే 2 లైకులు కొట్టారు. లక్ష్మి, ఇద్దరికి నీ టీ నచ్చిందంట. బాగుంది మీ సంబడం. రాను రాను కుర్రచేష్టలు ఎక్కువైపోతున్నాయి మీకు. ఆ ఫేస్బుక్ లో గట్టా పక్కన పెట్టి ముందు మీ అకౌంట్ బుక్కులు చూసుకోండి. సర్లే, నువ్వు వెళ్ళు. ఎప్పుడు తుత్తుతో అంటూ ఉంటావు. జాంబవతి నా ఫోటోకి ఏదో కామెంట్ పెట్టిందే. హే జగ్గు, ఇదేంటి? మా ఇంటికి రా, పెట్టిస్తా అల్లం టీ. వామ్మో, ఇది కనుక లక్ష్మి చూసిందంటే టీలో ఎంట్రీని కల్పించేస్తుంది. అర్జెంటుగా మూసేయాలి. వెల్కమ్ టు బూమ్ బద్దల్ న్యూస్. ఇప్పుడే వచ్చిన కాజాలాంటి తాజా సమాచారం ప్రకారం హుస్సేన్ సాగర్ లో భారీ అల్పపీడనం ఏర్పడింది. దీంతో దేశమంతటా భారీ బాహుబలి వర్షాలు కురవనున్నాయి. సో అందరూ గొడుగులు, పడవలు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండండి. మేడ మీద ఒడియాలు, అప్పడాలు గట్టా ఎండేస్తే వెంటనే వెళ్ళి తెచ్చుకోండి, లేకపోతే నానిపోతాయి. ఒడియాలంటే గుర్తొచ్చాయి. లక్ష్మి, రేపు ఒడియాలు ఎండటవే. తిని చాలా రోజులైంది. నాన్నగారు, ఆడు భారీ బాహుబలి వర్షాలు పడతాయని సాయి కుమార్ లా బేసుకొని తీసుకుని చెప్తుంటే మళ్ళీ ఒడియాలని పెట్టమంటారేటండి? వాళ్ళు అలాగే భయపడతారా? ఇలాంటి న్యూస్లు ఎన్నిసార్లు వినలేదు? ఇందాకే మా వాట్సాప్ గ్రూప్ లో కూడా పెట్టారు, వర్షాలు త్రిషాలు ఏమి రావు, రేపు ఎండ ఎరగాసేస్తుందని. ఏమో, నాకెందుకో డౌట్ కూడా వస్తుంది, రేపు వర్షం అంతా 2020 ఆడేసుకుంటదని. ఆపరా నువ్వు నీ అప్రాచ్యపు అనుమానాలను. ఆడు వాగిన న్యూస్ అబద్ధం అవుదేమో గానీ మా వాట్సాప్ లో వచ్చే న్యూస్ మాత్రం అబద్ధమయ్యే ప్రసక్తే లేదు. Few moments later. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను. అబ్బా మీను, పాట పాడుతుంటే మధ్యలో నీళ్లు కొడతావేంటి? అసలే చలిగా ఉంది. చెప్పాను కదా మా వద్దని. ఇదంతా కళ. ఎవడరాది మేడ మీద టాయిలెట్ పోతుంది? వామ్మో, ఏంటిది? నిజంగానే ఇంట్లోకి జలపాతం వచ్చేస్తుంది. నాన్నగారు, లక్ష్మి దాహం వేస్తుంది, కొంచెం నీళ్ళు అందుకోవే. మీ పక్కనే పెట్టాను చూడండి. ఏంటే వాటర్ బాటిల్లో పెట్టావా, బకెట్ లో పెట్టావా? చేతి తగులుతున్నాయేంటి? లక్ష్మి, లక్ష్మి లెగవే. అబ్బా ఏంటండి అర్ధరాత్రి మీ గోల? గోల కాదే, ఇల్లంతా స్విమ్మింగ్ పూల్ అయిపోయింది. అమ్మో అమ్మో, ఇల్లంతా మునిగిపోతున్నట్టుందండి. అయినా సడన్ గా ఇన్ని నీళ్ళు అక్కడి నుంచి వచ్చాయే? కొంపదీసి మన మనుగా ట్యాప్ వదిలేసి కట్టం మర్చిపోయేటి. ట్యాప్ వదిలేస్తే బకెట్ బాత్రూమ్ నిండుద్ది కానీ ఇల్లంతా నిండిపోద్దా? టీవీలో ఆ దిక్కుమాలి సచ్చినోడు చెప్పినట్టే పెద్ద వర్షం పడుతుంది. అమ్మో, మిగిలిన గదిలో పరిస్థితి ఎలా ఉందో? భలేగా వెళ్తున్నాయి. ఒరే యాప్రా చదవా, వరదొచ్చి ఇల్లు మునిగిపోతుంటే పడవలు వేస్తావరా? పడవలు అంటే నీటిలో పడవలతో ఆడుకుని చాలా రోజులు అయిందండి, అందుకని. కొట్టానంటే దవడ సైడ్ అయిపోద్ది. ఎదనోరు వేసుకుని వర్షం వస్తుందని అనిసొచ్చు. ఇప్పుడు చూడు ఎలాగైందో. నేనేదో సరదాగా అన్నానండి, ఇలా వరద వస్తుందని నాకేం తెలుసు? సరదా అంట సరదా, వరదలో ముంచేయాలి నిన్ను. నోటికి ఒక మంచి మాట రాదు. మీరు మరేనండి, నేను అన్నయ్యన్ని జరిగిపోతాయేంటి? ఇప్పుడు ఆ పైపే చూడిపోయి కింద పడిపోవాలంటాను, పడిపోద్దా? ఒరే ఒరే, అది నోరా తుప్పట్టిన బోరా, అలా అంటే ఎలా జరిగిపోతున్నాయేట్రా? నాన్నగారు, ఇప్పుడు ఫోకస్ చేయాల్సింది నా నోరు మీద కాదు, ఈ నీరు మీద. ఇంకొంతసేపు ఇలాగే వదిలేస్తే మన ఇల్లు కూడా టైటానిక్ షిప్ లో మొత్తం మునిగిపోద్ది. అవునరా, మన సామాన్లన్నీ కొట్టుకుపోతున్నాయి. ముందు అట్లా నేరదాం. అలాగే నాన్నగారు.
ఇదే రైట్ టైం. ఈ పుస్తకాలను కూడా గంగలో కలిపేస్తే ఇంక చదువు అని దొబ్బుడు ఉండదు. జై టైటానిక్. అయ్యో నాన్నగారు, నా పుస్తకాలు కొట్టుకుపోతున్నాయండి. ఇప్పుడు నేను ఎలాగండి చదివేది? ఈరైనా టాప్ ర్యాంక్ కొట్టి మీ పేరు నిలబెడదాం అనుకున్నానండి. ఒరే, నీ ఓవర్ యాక్షన్ చూస్తుంటే నువ్వే కావాలని ఇసిరేసినట్టు ఉంది. అమ్మదేనమ్మా, కనిపెట్టేసినట్టున్నాడు. నాన్నగారు, ఎందుకు మీ కొత్త ఫోన్ ఏదండి? సేఫే కదా? అమ్మో, నా పైనాపిల్. నాన్నగారు, ఏటండి ఏకమేళ అలా ఇదేస్తున్నారు? నాన్నగారు, దొరికిందా? లేదురా, అలా దిమ్మ చాకలా నించోపోతే నువ్వు కూడా ఎతకచ్చుగా. అక్కర్లేదండి, మీ దగ్గర ఉంటే పడేసుకుంటారని నేనే జాగ్రత్త కట్టా. అయినా ఏటండి బాబు, మీరు ఫోన్ కనపట్లేదని సరికి బకెట్లో పడ్డాలకలాగా అలా కొట్టేసుకున్నారు. ఫోన్లేరా, ఫోన్ గురించి ఎదుగుతుంటే ఇంకొక ఇంపార్టెంట్ ఐటమ్ దొరికింది. ఏటండి అదే? నాన్నగారు, ట్రైనింగ్ లో కూడా పీటింగ్ ఏటండి? ఏదో సరదాగా చేశానండి. ఇప్పుడు నీ సరదా నేను తీరుతానురా. ఏట్రా, కొట్టక ముందు అరుపులు వస్తున్నాయి. ఆ అరుపులు నావుగారు నాన్నగారు. మరి ఎవరయ్యరా? ముసలి నాన్నగారు, ముసలండి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా? నాకేం తెలుసండి, వెళ్ళి కనుక్కున్నామంటారా? ఎటకరాలు ఆపి ముందు ఏదో దాని మీద ఎక్కువ, లేకపోతే ముసలికి మంచిగా అయిపోతావు. నాన్నగారు, అది మన వైపు వస్తుందండి. అయ్యి బాబాయ్, దాని పది చూడండి షార్ప్గా ఉన్నాయో. దీని టూత్ పేస్ట్ లో ఉప్పు ఉన్నట్టుంది. ఒరే, కాటికి పోయేలా ఉంటే నీ కమెంటరీ లేటరా. కొంచెంసేపు కాము కూర్చోరా, లేకపోతే అది కరకర నవ్వలేస్తుంది. ఒరే, నువ్వు ఏదో సౌండ్లు చేసి దాన్ని రెచ్చగొట్టకరా, అసలే పిచ్చెక్కినట్టు చూస్తుంది. ఏంటండి హాల్లో ఒకటే గొడవ? లక్ష్మి, హాల్లోకి రాకే. ఏంటి హాల్లోకి రావాలా? ముసలే. అమ్మో, ముసలి. మరి నేనేమో మొమ్మెత్తుకొని ఉందన్నానేటి? నేను ముసలనే అన్నాను. నువ్వే హాల్లోకి ఎగేసుకుంటూ వచ్చు. లోపలికి వెళ్ళి డోర్ వేసుకో ఫస్ట్. పోసే, నీకు కావాలంటే పక్కింటి పంకజం అంటే ఇంటికి పోవే, అదైతే మంచి దట్టంగా ఉంటది. దాని ఎక్స్ప్రెషన్ చూస్తుంటే కాంప్రమైజ్ అయ్యేలా లేదురా, కరిచేసి మింగేసేలా ఉంది. నాన్నగారు, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, మొసల్ని మొసలతోనే వేయాలి. ఏంట్రా నువ్వు అనేది? అక్కడ చూడండి, అసలు మొసలు వచ్చేసింది. నా ముందు బల్లి పిల్లలా ఉన్నా, ఎందుకే ఎగిరెగిరి పడుతున్నా? ఇంకోసారి దారి తప్పేలా వచ్చా ఉంటే భారంతో నోరు కుట్టేస్తాను. అమ్మయ్యా, బానే కాపాడావు బాబు, లేకపోతే దానికి మంచూరి అయిపోయేవాళ్ళం. కూల్రా, ముందు ఇంటి లోపలికి వచ్చి నీళ్లు బయటకు తోడదాం. అదండి. ఆకు చాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకు చాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అంగాలు ముంచెత్తింది, గోదారి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. కూడి చాటు గువ్వ తడిసే, గుండె మాటు గుట్టు తడిసే. కూడి చాటు గువ్వ తడిసే, గుండె మాటు గుట్టు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. కోరజీ ఉటో. బేగం, నువ్వా? ఏంటి ఈ టైంలో? ఉటోజీ. ఏంటి ఆటోనా? దేనికి? ఆటోనే ఉటో, పైకి లేకు. వద్దు, సుల్తాన్ భాయ్ చూస్తే తొక్క తీసేస్తాడు. సుల్తాన్ డెన్ లో లేడు, బంద్ తీసుకురావడానికి గన్ పట్టుకుని బయటకు వెళ్ళాడు. ఆడికి మనసు ఒకటే లేదనుకున్నాను, బుర్ర కూడా లేదా? అయినా బన్ తేడానికి డబ్బులు తీసుకెళ్లాలి గాని గన్ ఎవడని తీసుకెళ్తాడా? బుర్ర తక్కువదా? సుల్తాన్ అంతే, చూడదు. అయినా సడన్ గా లేపేవేంటి? గుర్తొచ్చానా? సుల్తాన్ బై లేడు కదా, బాగా బాగా చావాలా? అప్పుడే చంపేద్దామని ఫిక్స్ అయిపోయావా? చీ కాదు, నీకు చుట్టూ పెరిగింది గానీ బ్రెయిన్ పెరగలేదు. బాగా అంటే పారిపోమని. ఇక్కడి నుంచి త్వరగా పారిపో, నైతో సుల్తాన్ వచ్చేస్తుంది. బేగం, నిన్ను వదిలి వెళ్ళాలని లేదు. ఇప్పుడు వెళ్ళకపోతే ఇంకెప్పటికీ వెళ్ళలేవు. नहीं बेगम नहीं, मैं नितिन, तू सदा हमारा लव స్టోరీ సూపర్ హిట్ ఫిలిం చెయ్యం. అయితే నువ్వు చావడం ఖాయం. సరే, నువ్వు చెప్పావు కాబట్టి వెళ్తా. జావ్ జావ్. అలా గోల్ చేయకు, ఓలా బుక్ చేసుకున్నా.
వచ్చాడు, ఇక నేను వెళ్తా. బాయ్ జీ. బాధ వచ్చేస్తుంది. ఐ విల్ మిస్ యూ. బాయ్ బేగం. రోడ్లేంటి రివర్లా పొంగిపోతున్నాయి? ఈ ఓలా వాడు ఎక్కడ చచ్చాడు ఏటో. సార్ గోరా అంటే మీరేనా? అయినా నువ్వేంటి బోట్ వేసుకుని వచ్చా? ఆయన రోడ్లన్నీ నీటితో నిండిపోతే బోటు కాక బెంచి కారు వేసుకొస్తారేటి? త్వరగా ఎక్కండి సార్. ఏదో ఒకటి, ఈ టైంలో దొరికిందే ప్రసాదం. నన్ను మా ముక్కుగాడు ఇంటి దగ్గర దింపే. అమ్మయ్యా, మొత్తానికి నీళ్ళైతే బయటికి తోడేసాం. అమ్మా ఆకలేస్తుంది, ఏమన్నా వండవే? ఏంటి వండేది? ఉన్న పప్పులు ఉప్పులని తడిసిపోయి సచ్చాయి. అవేం వంటకు పనికిరావు. లక్ష్మి, ఓయ్ లక్ష్మి. అబ్బా ఇదొకర్తి వరద తర్వాత వచ్చే బురదలాగా. ఇప్పుడు నాకు ఓపిక లేదు కానీ కొంచెం నువ్వు వెళ్ళేంటో చూడరా. ఏంటి తల్లిని పిలిస్తే పిల్లకోత వచ్చింది? దున్నపోత మాట్లాడడానికి తల్లి అయితే ఏంటి, పిల్ల అయితే ఏంటి? ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. ఒక గిన్నెడు శనగపిండి కావాలి. ఎందుకో? చల్లగా వర్షం పడుతుంది కదా, వేడిగా పకోడీలు వేసుకుని తింటే అదిరిపోద్దని. ఇంకా ఇల్లుగాలు ఒకడెడుతుంటే ఇలియానా వచ్చి ఐస్ క్రీమ్ అడిగిందంట. అలాగుంది నీ వ్యవహారం. రేయ్ ఏంటే రే, లోపల మాకే తిండిలా గిన్నెలు నాకుతుంటే వచ్చి పిండి కావాలంట. పిండి ఇంకోసారి పిండి కావాలి, నెత్తి కిందకి తిండి కావాలని మా ఇంటికి వచ్చావంటే నూనెలో ఏగేది పకోడీ కాదు నీ బాడీ. ఒరేయ్ నన్నే అన్నేసి మాటలంటావా? నేనే గనక నిజంగా పతివ్రతనైతే నువ్వు భయంకరమైన కొత్త సమస్యలు ఎదుర్కొంటావురా. ఇదే నా శాపం. ఏటే ఇప్పుడు నీ శాపానికి నేను భయపడిపోలా? ఇప్పుడు భయపడకపోయినా అతి తొందరలోనే భయపడతావు. నేను అన్నది ఖచ్చితంగా జరుగుద్ది. నా నాలిక మీదే కాదు, ఒళ్ళంతా మచ్చే. నీకు పెచ్చా ఎలా? ఇదేంటిది ఎలా అనేసింది? కాంపిటీషన్ నిజమైపోద్దా ఏంటి? అయినా మన భయపెట్టేవాడు ఎవడుంటాడులే. ఈ వర్షం ఏంట్రా బాబు, 100 మంది కలిసి ఒకేసారి వచ్చిపోసినట్టు ఎంత వస్తుంది? గులాబ్ జామని ఏదో తుఫాన్ అంటుకోరే. గులాబ్ జామా? ఈ పేర్లు ఎవడాడతాడ్రా బాబు ఇంత వెరైటీగా? నెక్స్ట్ వచ్చేదాని పేరేంటి? రసగుల్లానా కాకినాడ కాజానా? నవ్వరా నవ్వు, నన్ను నిలువెల్లా నలిపేసావు కదరా. నా కార్డులో డబ్బులన్నీ గోకేసావు, ఉన్న ఒక్క బండి అమ్మేసావు. అంతా అయిపోయింది అనుకున్న టైంకి సుల్తాన్ బాయ్ గడి దగ్గర ఇరికిచ్చావు. మొత్తానికి రోడ్డు మీదకి లాగేసావు. రోడ్డు మీద అంటావేంటి? మన ఇంట్లోనే ఉన్నాం కదా. ఇలాంటి కుళ్ళు పంచులు వేసావంటే పెళ్ళిని కొడతాను. కనీసం గవ్వల బయట కొనుక్కుందామన్నా జోబులో చిల్లి కావలేదు. జిందగీని బర్బాద్ చేసావు కదరా ముక్కు. అయితే ఇప్పుడు ఏమంటావు కోరే? డోంట్ టేక్ ఇట్ ఫన్నీ, ఐ వాంట్ మనీ. డబ్బులు సంపాదించాలి, మళ్ళీ నేను ఫామ్ లోకి రావాలి. ఏమైనా ఐడియాలు ఉంటే చెప్పు. బేబీ మీద వీడియో పెట్టింది. హలో ఫ్రెండ్స్, నేను మీ బేబమ్మ. ఇవాళ కొత్త టిప్ ఏంటో తెలుసుకుందామా? తెలుసుకుందాం. వర్షాకాలంలో వర్షంతో పాటు వచ్చేదేంటి? ఇంకేంటి? బురద కాదు, జలుబు. దీని వల్ల గొంతు జిల్లారులాగా అయిపోద్ది. అదే నేను చెప్పే టిప్స్ కనుక ఫాలో అయితే నా గొంతులో వినడానికి స్వీట్ గా ఉంటది. ఛీ, కర్మరా బాబు. తీసేరా ముక్కు ఆ గొప్పం వీడియోలు. అది గొబ్బెమ్మ కాదు కోరే, బేబమ్మ. ఏదోట్లే కాక్ గొంతుకేసుకుని ఇదే మాట్లాడాలి స్వీట్ వాయిస్ గురించి. తీసేరా, నా కళ్ళ ముందు నేను తీసే, చూడలేక చచ్చిపోతున్నాను. అయినా ఏజ్ లో బేబమ్మ అంత చేస్తుందంటే గ్రేటే. ఆ బొక్కలే, నేను చేయలేనేటి. అది కాక్ గొంతుకేసుకొని కావుకుంటుంటేనే బోల్డ్ అని వ్యూస్ వస్తున్నాయి. నా బేస్ వాయిస్ కనీసం 1 లక్ష వ్యూస్ రావా? రావచ్చేమో కోరే, మరి ఏం చేద్దామంట? యూట్యూబ్ వీడియోస్ చేద్దాం, డబ్బులు సంపాదిద్దాం. ఇంతకీ ఏ వీడియోస్ చేద్దాం? ప్రాంక్ వీడియోస్. ప్రాంక్ వీడియోసా? దొరికితే కుక్కని కొట్టినట్టు కొడతారు కోరే. అందుకే మనం మనుషులతో చెయ్యం, మరి ఎవరితో చేస్తాం? దెయ్యాలతో. మమ్మీయా, దెయ్యాలతోనా? అవును. దెయ్యాలంటే నాకు భయం కోరే. ఎస్, భయమే మన చేతబడి, చిచ్చి పెట్టుబడి. వామ్మో, నాకు ఇలాంటివంటే భయం కోరే. భయం లేదు, బబ్బాస్కే లేదు. ముందు నేను చెప్పేది నువ్వు. మనం ఒక భయంకరమైన ప్లేస్ కి తీసుకెళ్తాం. అక్కడ దెయ్యాలు భూతాలు ఉన్నాయని అని నమ్మించి వాడిని బాగా భయపెట్టి అదంతా వాడికి తెలియకుండా సీక్రెట్ గా షూట్ చేస్తాం. ఇదంతా వర్కౌట్ అవుతుందంటావా? ఎందుకు అవ్వదు? వాడంతా భయపడితే మన బొమ్మ అంతా బ్లాక్ బస్టర్ అవుద్ది. ఆడ ఎక్స్ప్రెషన్లే మన కలెక్షన్లు. అంతే అంటావా? అంతే, తడిసిపోయిన నా డ్రాయర్ మీద ఒట్టు మన వీడియో సూపర్ హిట్. అయితే భయపెట్టడానికి మనకు బకరగడ కావాలన్నమాట. ఎస్, యు ఆర్ రైట్. ఇప్పటికిప్పుడు బకరా అంటే ఎవరు దొరుకుతారబ్బా? అంత ఆలోచిస్తావేంట్రా కోవా? ఉన్నాడుగా మీ బావా. మనుగడా? అవును, ఆ తోలగాడే. వాడికి ఇదంతా తెలిస్తే రాడు కోరా. చెప్పి తీసుకెళ్తాం. మరి నువ్వే ఏదోలా మేనేజ్ చేసి వాడిని తీసుకురావాలి. ఓకే, ఇంతకీ ఆ భయంకరమైన ప్లేస్ ఎక్కడ కోరా? తూర్పుకి ఉత్తరాన
సిటీకి 150 కిలోమీటర్ల దూరంలో ఒక పాడుపడ్డ కోట ఉంది. ఒకవేళ అక్కడ నిజంగానే దెయ్యాలుంటే? దెయ్యాలతోనే డిస్కో డాన్స్ చేయించిన చరిత్ర నాది. నా బ్లడ్ వేరే, నా బ్రీడ్ వేరే. నీది వేరేమో, కానీ నాది అసలు చిట్టి ప్రాణం. లైఫ్ ఇస్ రిస్క్, రిస్క్ ఇస్ లైఫ్. ఏదైతే అయింది. నువ్వు ఆ మనుగడికి ఫోన్ చేసి లగేజ్ సర్దుకొని రెడీగా ఉండమని చెప్పు. రేపే మన ప్రయాణం. ఇంతకీ మనం వెళ్ళే ఆ ప్లేస్ పేరు ఏంటి కోరా? సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా, చిన్న కామెంట్ చేసుకోండమ్మా, లైక్ చేసి షేర్ చేసి దీన్ని వైరల్ చేయండమ్మా.